పూర్వం పాంచాల రాజ్యానికి దగ్గరలో ఉన్న ఓ గ్రామంలో సుబ్బుడనే బద్ధకస్తుడు ఉండేవాడు. అతని వల్ల తోటివారు కూడా బద్ధకస్తులుగా తయారవడం వల్ల ఇలాంటి బద్ధకస్తుణ్ణి గ్రామంలో ఉంచకూడదని గ్రామ పెద్దలు సుబ్బుణ్ణి ఊరి నుంచి తరిమివేశారు. సుబ్బుడు మిక్కిలి దుఃఖంతో ఓ అరణ్యం గుండా పోతుండగా ఓ ఋషిపుంగవుడు ఎదురుపడ్డాడు. వెంటనే సుబ్బుడు ఆ ఋషిపుంగవుడి కాళ్ళపై పడ్డాడు. ఆ యోగి, నాయనా, ఏమిటి నీ విచారము, నీకొచ్చిన కష్టమేమిటి అంటూ సుబ్బుణ్ణి వివరాలు అడిగాడు. అందుకు సుబ్బుడు తన బాధను చెప్పుకున్నాడు. మహానుభావ, కష్టపడకుండా డబ్బు సంపాదించి జీవితం గడపాలని ఉంది. అంచేత దీనికి మార్గం ఏమిటో చెప్పండి అని సుబ్బుడు ఎంతో వినయంగా ప్రాధేయపడ్డాడు. నాయనా, నా వద్ద 2 విద్యలు ఉన్నాయి. ఒకటి, నేను ఇచ్చిన విభూదిని పెట్టుకుంటే ఏదో ఒక పని దొరుకుతుంది. హాయిగా కష్టపడి పని చేసుకుని ఏ లోటు లేకుండా జీవితం సాగించవచ్చు. రెండవది, విభూదిని కొద్దిగా నోట్లో వేసుకుంటే ఓ పెద్ద కొండ చిలువగా మారిపోతావు. అప్పుడు ఆ కొండ చిలువ రూపంతో దొంగతనానికి వెళ్ళవచ్చు. దీనివల్ల సుఖం ఉండదు, పైగా ప్రాణానికి కూడా ప్రమాదం కలగవచ్చు. అందువల్ల ఆలోచించుకుని రెండింటిలో నీకు ఏది కావాలి అన్నాడు యోగి. అందుకు సుబ్బుడు ఆలోచించి, స్వామి, కొండ చిలువగా మారిపోయి దొంగతనం చేసిన తర్వాత నాకు కావలసినప్పుడు మామూలు రూపం రావాలి. నేను సర్పరూపంలో ఉన్నప్పుడు కత్తులతో కానీ, కర్రలతో కానీ, తుపాకులతో కానీ నేను చావకూడదు. ఆ విధంగా విభూది మంత్రించి ఇవ్వండి అన్నాడు సుబ్బుడు. సరే, నీ ఇష్టం. ఇదిగో నీవడిగినట్లే విభూది ఇస్తున్నాను. దీన్ని ఏదైనా పెట్టెలో దాచి ఉంచుకో. ఈ విభూదిని నోట్లో వేసుకుంటే వెంటనే కొండ చిలువ రూపంలోనికి మారిపోతావు. అవసరమైనప్పుడు నీవు జాగ్రత్త చేసిన ఆ విభూదిని నోట్లో వేసుకో. నీవు సర్పరూపంలో ఉన్నప్పుడు మామూలుగా మాట్లాడవచ్చు అంటూ మంత్రించిన విభూదిని ఇచ్చి వెళ్ళాడా యోగి. సుబ్బుడు ఆ విభూదిని పెట్టుకుని రాత్రులందు కొండ చిలువుగా మారి జమీందార్ల ఇళ్లల్లో జొరబడి వారిని హడలు కొట్టి ఇనుప పెట్టే తాళాలు గాలించి డబ్బు నగలు ఓ సంచిలో వేసి నోటితో పట్టుకుని సర్పరూపంతో వెళ్ళిపోయేవాడు. కొంతమంది ధైర్యం చేసి కత్తులతో, కర్రలతో కొట్టిన సుబ్బుడికి దెబ్బలు తగిలేవి కావు. ఓ రోజు ముందుగానే సర్పరూపంలో దొంగతనానికి వస్తున్నానని గరణాగా ప్రకటించేవాడు రంగడు. ఓనాడు పాంచాల రాజుగారికి హెచ్చరికగా ఒక లేఖ వచ్చింది. ఆ లేఖలో ఈ విధంగా ఉంది: ఈరోజు రాత్రికి మీ ఖజానాను కొల్లగొట్టడానికి వస్తున్నా, అందువల్ల ఖజానా తలుపులు తెరిచి ఉంచండి అని హెచ్చరించాడు. అలా చేయకపోతే మిమ్మల్ని అందరినీ చంపుతాను. మహారాజు ఆందోళన చెంది మహామంత్రితో సంప్రదించాడు. ఆనాటి రాత్రి సర్పరూపంతో సుబ్బుడు ఖజానా దగ్గరికి వచ్చి గర్వంగా లోపలికి ప్రవేశించాడు. సుబ్బుడు లోపలికి వెళ్ళగానే తలుపులు ముయ్యబడ్డాయి. అకస్మాత్తుగా 4 ముంగిసలు సర్పరూపంలో ఉన్న సుబ్బుడి మీదకి దూకాయి. సుబ్బుడు గావు కేకలు పెట్టాడు, కానీ ఫలితం శూన్యం. ముంగిసలన్నీ అతన్ని చీల్చి చంపివేశాయి. అసలు సుబ్బుడు బద్ధకాన్ని వదిలించుకుని కష్టపడి పని చేసుకునుంటే ఈనాడు ఇంత దారుణంగా మరణించేవాడు కాదు. బద్ధకమనే శత్రువు ప్రాణానికే ముప్పు తెచ్చి పెట్టింది. మీకు ఇలాంటి కథలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.